అయితే చాలా ఆనందించాను నేను. ఆ అమ్మాయి ఎవరో టీసీఎస్ కంపెనీలో పనిచేస్తూ అర్చకుడికి భార్య కావడం కోసం ఉద్యోగం కూడా వదులుకొని వస్తుంది ఆవిడ మీ ఊరు. ఏమంటే నేను విన్నది నిజమేనా? మరి అది మీరు ఖాయం చేయాలి. అర్చకుడిని పెళ్లి చేసుకోవడానికి టీసీఎస్ కంపెనీలో 60-70 వేలు సంపాదిస్తున్న అమ్మాయి ఆ ఉద్యోగాన్ని వదులుకొని వస్తోందమ్మా. ఆ అమ్మాయిని నా కూతురుగా భావించి నేను ముందే ఆశీర్వదిస్తున్నా. నమస్కరించచ్చు. నిజానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం చేయకూడదు, మంచిది కాదు. అందుకని ఆశీర్వదిస్తున్నా. అది మనుషుల్లో రావలసిన మార్పు. అర్చకుడు ఎంత గొప్పవాడు. మనకెవ్వరికీ లేని అవకాశాలు అర్చకులకు ఏముంటాయంటే, మనం తలుపులు తీసినప్పుడే వెళ్ళాలి, మిగిలినప్పుడు మనం వెడితే కుదరదు. అప్పుడు కూడా బోళ్ళంతమంది జనం ఉంటారు. ఉత్సవాల్లో అయితే అసలు చూడలేము దేవుణ్ణి. కానీ అర్చకుడు కావాలనుకుంటే, ఆయన మనస్సులో ఏదైనా ఆవేదన ఉంటే అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి గర్భగుడి తలుపు తీసి దేవుడు పాదాల మీద పడగలడమ్మా. అంత అవకాశం ఎవరికైనా ఉంటుందా? అర్చకుడు కంటే గొప్ప ఉద్యోగి, గొప్ప అధికారి ఎవరైనా ఉంటారా? ఎంత అదృష్టం. పరమహంస పరివ్రాజక ఆచార్యుల్లో ప్రధానమైన వాడు మహాయోగి రామకృష్ణ పరమహంస తహసీల్దార్ ఉద్యోగాన్ని వదిలేసి అర్చకత్వాన్ని చేపట్టాడు. ఆయన నాకు కాళికాదేవి ఆలయమే ముఖ్యం, నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు.